ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈదురు గాలులు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. మామిడికాయలు రాలిపోయాయి. అప్పన్నపల్లిలో బాలకృష్ణ అనే రైతుకు చెందిన 5 ఎకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. దీంతో సదరు రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పిడుగుపడి 3 మృతి చెందారు. అందులో ఒకరు కౌలు రైతు కాగా మరో 2 గొర్రెల కాపరులు ఉన్నారు. 8 పశువులు మృతి చెందాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కలెక్టరేట్ ముందు బస్సు షెల్టర్ ఈదురుగాళ్లకి తాకిడికి కూలిపోయింది. ప్రస్తుతం మనం ఉన్న పప్పాయి తోట 5 ఎకరాల పప్పాయి తోట అండి. ఇందులో 4000 మొక్కలు ఉన్నాయి. నిన్న శనివారం సాయంకాలం 5 గంటల సమయంలో వచ్చిన ఈదురుగాళ్ళు వర్షానికి తోట మొత్తం కింద పడిపోవడం జరిగింది. మేము చూస్తుండగానే మా కళ్ళెదురుగానే కొలాప్స్ అయిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి, అలాగ ఆగిపోయాం. అదేవిధంగా దీని పక్కన ఉన్నటువంటి చిక్కుడు 1.5 ఎకరాల టోటల్గా కింద పడిపోయింది. టమాటాకు వేసిన షేడ్ నెట్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. టమాటా స్టేకింగ్ చేసిన కట్టెలు కూడా పక్కకు ఒరిగిపోయినాయి. వాటిని అన్నింటినీ తిరిగి సరిచేసే పనిలో మా కూలీలు నిమగ్నమై ఉన్నారు. ఇంత దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. అందరూ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రజాపాలకులు కానీ దీన్ని అందరూ చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద దృష్టి సారించి ఎంతో కొంత చేయూతనియగలిగితే నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవచ్చు, కానీ నేను మళ్ళీ తిరిగి వ్యవసాయం ప్రారంభించడానికి నాకు చేయూతనిచ్చిన